హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను దొండకాయ కూర చేస్తున్నా. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, ఆయిల్, దొండకాయలు, ఆనియన్స్, మెంతాకు, కొత్తిమీర. మెంతాకు వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ ఉంటుందండి దొండకాయ కర్రీకి. ఇలా మెంతాకు వేసి ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఈ కర్రీని మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేసుకోండి. బాండి వేడెక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి వేగేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత అందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసేసుకుంటున్నానండి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత అందులో మెంతాకును వేసేసుకుంటున్నానండి. మెంతాకు ఆయిల్లో వేస్తే మంచిగా గోలుతుందండి, కాబట్టి ఈ టైంలోనే మెంతాకుని వేసేసుకోండి. ఇలా మెంతాకు 5 మినిట్స్ వేపుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలను వేసేసుకోవాలండి. దొండకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయండి. దొండకాయ ముక్కలకు సరిపడంత సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను. కూర మొత్తానికి సరిపోయే సాల్ట్ని ఒకటేసారి యాడ్ చేసేసుకోవద్దండి. కేవలం దొండకాయ ముక్కలకు సరిపడంత సాల్ట్ను మాత్రమే ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని మాత్రం వేసేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గడం వలన కారం దొండకాయ ముక్కలకు మంచిగా పట్టేస్తుందండి. తర్వాత కొత్తిమీరను యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు దొండకాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి కలిపిన తర్వాత అందులో 1 టీ గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసి మూత పెట్టి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసే టైంలో 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకుంటున్నానండి. ధనియాల పొడి వేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మూత పెట్టి దొండకాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. నేను ఫస్ట్లో దొండకాయ ముక్కలు వేసినప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నా కదండి. లాస్ట్ ఎండింగ్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేసి 5 సెకండ్స్ కలుపుకున్న తర్వాత అందులో కొత్తిమీరను వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ కూర రెడీ. సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కూర
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఒక బౌల్లోకి మొత్తం వేసేసుకుంటున్నానండి. ఎంత కలర్ఫుల్గా ఉందండి. దొండకాయ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఓకేనండి. బాయ్.